హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ ఉంటే రెండే మూవీస్ భయ. ఆల్రెడీ పురుషోత్తమ రివ్యూ పెట్టేసా. సో ఇప్పుడు రాయల్ మూవీ భయ. సో ఫస్ట్ టైం యాజ్ ద ధనుష్ అటు 50 మూవీ పూర్తి చేసుకున్న యాజ్ ద యాక్టర్తో పాటు యాజ్ అ డైరెక్టర్గా మారినారు భయ. ఈ మూవీకి నెగిటివ్ ఒక్కటే భయ, రొటీన్ స్టోరీ. మనం అన్ని సినిమాలలో చూసేసాం. సో ఈ సినిమాలో ఏమన్నా కొత్తగా ఉందంటే ఏం లేదు, కొత్తగా ఉందంటే నెగిటివ్ ఇది ఒక్కటి భయ, మొత్తం పాజిటివ్. కొత్త నాకు ఏదో అనిపించింది తెలుసా, మన తెలుగులో యాజ్ ద హీరోగా మారి డైరెక్టర్ చేసిన అంటే తెలుగు వాళ్ళు ఏం చేస్తారు. సో మన తమిళ్ మూవీ తెలుగులో డబ్బై భయ రాయను స్క్రీన్ ప్లే భయ్యా. స్క్రీన్ అయితే అబ్బాబ్బా బ్లాక్లో పెట్టాను, ఇచ్చి పడేసాను ధనుష్ అయితే. అని ఒక 10-20 సినిమాల ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే, డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు తడబడతారు ఫస్ట్ మూవీ సగ తీయలేకపోతున్నా అదంటారు. సో ధనుష్ అయితే ఈ మూవీకి అయితే అసలు చెప్పేవి అవసరం లేదు, అంత బాగా హ్యాండిల్ చేశారు. సో యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ హీరోగా అంతా ఓకే, గుడ్ ప్రొడక్షన్ వాల్యూ బీ గుడ్, మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ ఆల్సో సార్ బీ గుడ్. సో మనం ఈ వారం ఆల్రెడీ రివ్యూ పెట్టేసి పురుషోత్తముడు ప్లస్ ఇప్పుడు రాయన్. సో రాయన్ కథ ఏంటి, అసలు రాయన్ కథ ఏంటి? సో మనం స్టోరీకి వెళ్దాం భయ్య. స్టోరీ వెళ్ళే ముందు సో దయచేసి ఒకటే మాట చెప్తా భయ్య, ఓటీటీ కోసం చూడకం భయ్య. సినిమావి నార్మల్ రేట్సే ఉన్నాయి, వెళ్ళి పక్క ఏం చేస్తావు. దయచేసి ఓటీటీ కోసం వెళ్ళకండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా. సినిమా అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి. సో కథ స్టార్ట్ చేసేది భయ్య. కథ నార్మల్ స్టోరీ భయ్య, రెగ్యులర్ చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ లేదు. సో వాళ్ళకి అంటే ధనుష్కి అన్నైనా నాన్నైనా మొత్తం ధనుషే. సో వాళ్ళకి 2 తమ్ముడు ఉంటాడు, ఒక చెల్లె. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆయన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతారు. సో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినాక వాళ్ళ తమ్ముడిని ఏమో చదివిపిస్తారు, ఇంకొక అంటే చిన్నోని చదివిపిస్తారు. సో ఇంకొక పెద్ద తమ్ముడు ఏం చేశారంటే వాడు గాలి ఫాస్ట్ ఫుడ్ చేసింటే చూసుకుంటా, వాడు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసుకుంటా, మంద తాగుకుంటా. సో అట్లా గడిచిపోతుంటారు. సో అప్పటి నన్ను చేశాం. సో వన్ డే మార్నింగ్ ఏమవుతుందంటే వీళ్ళ తమ్ముడు తాయి గొడవ పెట్టుకొని వాళ్ళని చంపేస్తారు. సో చంపేసిన తర్వాత సో ఒక రౌడీ ఉంటారు భయ్య, ఆ రౌడీని చంపడానికి ఓడైతే చంపినో వాడిని చంపేద్దామని విలన్స్ పంపిస్తారు. సో ధనుష్ మొత్తం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అటాక్ చేస్తారు. ఆ అటాక్లో వాళ్ళ తమ్ముడికి పాల్గొంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భయ్యా. దాని తర్వాత సీటు ఇంట్రడక్షన్ మన ఎడ్జెస్ సూర్య గారికి బాబా ఆయనకి అటు డైరెక్టర్ తీసేసి ఇప్పుడు ఆయన సైడ్ రోల్కి చేస్తున్నాడు, మొత్తం ఇచ్చేవాడేసి. సో మన ఎడ్జెస్ సూర్య గారు సీతు నువ్వు ఆయన ఎట్లా చంపినో సీతుని అది ఇది అంటారు. సో నేను ఆయన చంపడము చూస్తుంటావు కానీ ఆయన చంపడం ఎంత ఈజీయో నాకు నిన్ను బి చంపడం అంతే ఈజీ అని చెప్పి దెబ్బకి లేచిపోతాడు భయ్య. సో అలా తమ్ముడుని మస్తు తిడతాడు, నువ్వు ఇంకోసారి ఏదైనా పని చూసుకో, అన్నం పెట్టుకోలు ఎట్లా పోతున్నాయి లోపలికి, ఒకటి చంపి అని అంటారు. చంపిన తర్వాత సరే అందులోకి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్లోకి వెళ్ళిపోయి బయట ఏదైనా పైసలు అనుకుంటారు భయ్య. అయితే ఎడ్జెస్ సూర్య గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో వాళ్ళ అయితే వన్ డే ఫైవ్ ఏమవుతుందంటే ఎడ్జెస్ సూర్య వాడు దమ్దమ్ చేస్తాడు, నువ్వు రాయను నా పక్కన ఉన్నానుకో నన్ను చంపే అంటే నన్ను ఓడి అటాక్ చేయాలని. సో వాడు వద్దనుకుంటాడు, నాకు ఫాస్ట్ ఫుడ్ ఇస్ ఆల్ ఆ బిజినెస్ అనుకుంటా అది అంట. సో అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా, అబ్బాబ్బాబ్బా కళ్ళకి రీపొచ్చేసింది ఇంటర్వ్యూల్ టెస్ట్. అంటే నేను ఇప్పుడు చెప్తే రివీల్ చేయలేక మీరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. సో ఇది భయ్యా ఫస్ట్ హాఫ్ జరిగింది. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా. సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఫైట్ భయ్యా. ఎట్లా అంటే రాయ్ని చంపేస్తాడు. నేను చెప్పాను భయ్యా, రాయ్ని ఒకటి చంపేస్తాడు. సో రాయ్ని చంపిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు భయ్యా.
సో వాళ్ళ చెల్లెని ఇంకొకటి రేప్ చేస్తారు. ఆ రేప్ చేసిన వాళ్ళ ఇది చేసి వాళ్ళ గ్యాంగ్లు ఉంటారు. సో ఆయన్ని పట్టుకొని ఎక్కించి చంపి సో మొత్తం మొత్తం ఫైట్లే ఉంటాయి భయ్య. అయితే లాస్ట్కి రాయన్ ఎడ్జే సూర్య వాళ్ళ గ్యాంగ్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతారు. మొత్తం ఫైట్లే. లాస్ట్కి ఇది క్లైమాక్స్ భయ్య. ఎందుకంటే మొత్తం నేను చెప్తే ల్యాగ్ అయిపోతుంది మళ్ళీ ఇంకొకటి మీరు సో నేను సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లో వాళ్ళ చెల్లె రేపు రాయన్ ఏమో దూరంకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. దాని తర్వాత ఏమైందా ఆయన ఇంతకి వేసిందా లేదా అనేది అంటే లాస్ట్ క్లైమాక్స్ చెప్పిస్తా భయ. క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ హైలైట్ ఇచ్చింది. మెయిన్ పాయింట్ మర్చిపోయి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆయన పోలీస్ ఆఫీసర్ చేసాడు. వాళ్ళ లక్ష్మి క్యారెక్టర్ లేదు, ఎడ్జే సూర్య వాళ్ళ సెకండ్ వైఫ్ క్యారెక్టర్ సెటప్. సో మెయిన్ క్యారెక్టర్ మన ప్రకాష్ రాజ్. నేను అది రివీల్ చేయగానే రెండు ట్విస్టులు ఉండే. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్. బాబా ఆయన ఒక్కటే అంటారు, రాయన్ నువ్వు ఇక్కడ పోయినా ధైర్యంగా ఉంటావు నాకు తెలుసు, కానీ నీకు ఒకటి ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు నా సిటీలో రౌడీస్ ఉండవద్దు. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, నేను ఒక లైన్ చెప్పా అదే ట్విస్ట్. సో అంటే ట్విస్ట్ ఇది కాదు, ఇంకొకటి ఉంటుంది, నేను చెప్తే రివీల్ చేస్తే గలీజ్ అనిపిస్తుంది. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసే. సో ఇది భయ్య. సో రాయన్ ఇంతకీ వాళ్ళ తమ్ముడిని కాపాడుకున్నారు లేదా, రాయన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని క్లైమాక్స్ భయ్య. ఇంతవరకు కథ ఇది భయ్య. 2 hours 15 minutes కథ భయ్య అంటే స్టోరీ. సో ఈ 2 hours 15 minutes పక్క ఎక్కడ ఎంత సీన్ ఇక్కడ బోర్డు హోటల్. పాటలు బి కరెక్ట్ సరిపోయినాయి, పాటల పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా, డైరెక్షన్ పరంగా బాబా అచ్చం. సో లాస్ట్ టైం ఫైనల్ భయ్య ఇచ్చేస్తున్నా, ఎక్కువ ల్యాగ్ అయ్యాను. ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ 3 భయ్య. ఒకటి అందరు కలిపి ఆర్టిస్ట్ కలిపి వాళ్ళ రేటింగ్, ఈ 3 రేటింగ్ వచ్చేసి ఆర్టిస్ట్ అందరికి ఒకటి. సెకండ్ రేటింగ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూ భయ్యా, ప్రొడక్షన్ వాల్యూ, స్క్రీన్ ప్లే సూపర్. థర్డ్ వచ్చేసి పాటలు భయ్యా. ఈ మూడు అందుకే ఈ మూవీ రేటింగ్ 5కి 3 ఇస్తున్నా. సో మీరు బి తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసారని అనుకుంటా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, మన ఓటీటీ కోసం వెయిట్ చేయకండి భయ్యా.